జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో శనివారం కదా, వెంకటేశ్వర స్వామి గురించి నా ఆలోచన విధానం, నా బుద్ధికి తోచింది ఆవిర్భావం. లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వామి ముగ్గురు వేరువేర. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నడిపే త్రిపుర సుందరి శ్రీరామ కామాక్షి. మరి శివయ్య, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కదన్నప్పుడు నా గొంతు కదులుతుందా? గోవు గురించి, బలరాముడు గురించి కొంచెం టైం స్పెండ్ చేసి వినండి. ఆ టైం మీకు వాల్యుబుల్ అయిద్దని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామి గురించి నేను ఆలోచించేలా నా ఆలోచన విధానం, ఆయన ఆవిర్భావం గురించి. థ్యాంక్ యూ సంజయ్. ఆయన ఆవిర్భావం గురించి చిన్న విషయం. వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో ఉండగా భృగు మహర్షి వచ్చి అమ్మవారికి చిన్న అవమానం అంటే వక్షస్థలం మీద కొట్టినప్పుడు ఆవిడ అలిగి వచ్చేసింది అని మనందరం అనుకుంటాం కదా. భృగు మహర్షి కూతురు భార్గవి ఆవిడ, కన్నా తండ్రి అయినా లోక కళ్యాణం కోసం ఆవిడ కదిలి వచ్చింది. ఆవిడ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం. అది ఆయన ఆలోచన. భృగు మహర్షి తపస్సు చేసిన తపఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అని వైకుంఠం వచ్చి, కైలాసం, బ్రహ్మలోకం తర్వాత వైకుంఠం వచ్చి విష్ణువుని పరీక్షించబోగా భృగు మహర్షి చెప్పవలసిన సమాధానం చెప్పి, ఆయనకి తెలుసు ఆయనకన్నా ముందు ఆయనకి ఏం కావాలో ఆవిడకి తెలుసు. అందుకని అదే అమ్మా నాన్న ఆడే ఆట అంటే అట్లనే ఉంటుంది. చిన్న అదే జగన్నాటక సూత్రధారి ఆయన కన్నా సప్తపదిలో నడుస్తారు కదా. ముందు భర్త నడిస్తే భార్య వెనకమాల నడిచింది, తర్వాత భార్య నడిస్తే భర్త వెనకమాల నడుస్తారు. అంటే మామూలుగా నడిచేదే. ఇప్పుడు మీ ఒక సంసారంలో ఒక్కొక్కసారి భర్త నడవాల్సి వచ్చింది ముందు, తర్వాత భార్య నడవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి భార్య నడవాల్సి వచ్చింది ముందు, తర్వాత భర్త నడవాలి. అవే చిన్న చిన్నగా మనం అర్థం చేసుకుంటే నాకు అర్థమైంది. నేను ఆలోచించేది ఆయనకన్నా ముందే ఆవిడకి తెలుసు ఆవిడ ఏం చేయాలో. ఆయన ఇచ్చిన మాట కోసం, లోక కళ్యాణం కోసం, కలికాలంలో మనందరి కోసం వచ్చేసి ఆయన కోసమే ఆయన్ని వదిలి వచ్చి కొల్హాపురిలో ఆయన్నే తపస్సు చేస్తూ కూర్చుంటే, ఆయన వచ్చేసిన తర్వాత ఆయన ఉంటాడా? ఆవిడ కోసమే ఆయన కూడా వచ్చేసి వెంకటాద్రిలో ఆయన కూడా ఆవిడ కోసం తపస్సు చేస్తూ కూర్చుంటే, మరి తల్లి తండ్రి బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాల్సింది బిడ్డే కదా. బ్రహ్మదేవుడి రూపంలో గోవుల్ని కాచిన పుణ్యవాయ వదులుతారా? గోవు రూపంలో ఆయనకి కావలసిన మరి గోపాలుడు కదా, గోవుల్ని కాచాడు కదా. ఎంతలా అంటే తన యజమాని ఎక్కడున్నా గోవులు పసిగట్టగలవు. ఎంతలా అంటే తన యజమాని మానసిక, శారీరక అన్ని స్థితులను గోవు పసిగట్టగలదు. అందుకే గో బ్రాహ్మణ హితార్థాయ అని భగవంతుడు చెప్పాడంటే, గోవు ఏం చేసిందంటే, బ్రాహ్మణులే పెట్టారా, మేం కాదా? కాదు. గోవు అంటేనే మనందరం. ఒక జీవికి శరీరానికి ఏం కావాలి, మనసుకి ఏం కావాలి, దానికి ఆ గోవుని మనం పోషిస్తే ఆ యజమాని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాలకి కావలసిన తిండి తినొచ్చి ఆ పాలు ఇచ్చింది. పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ఆ పాలు జీవితం ఇంకేం అవసరం, సంపూర్ణమైన ఆహారం. నువ్వు ఇంకేం తినాల్సిన అవసరం లేదు. అందుకే గోవుల్ని కాచాడు అంటే ఆయన చూసి చిన్న చిన్నగా చెప్తాడు. ఆయన అర్థం చేసుకోవాలి మనం. మరి అప్పుడే కదా గోవుకి ఆపద కలిగితే తట్టుకోలేడు. ఎందుకంటే మరి మనుషులందరూ, ప్రతి జీవి, మనుషులే కాదు అన్ని జీవుల్ని కాపాడగలరు శక్తి. అన్ని జీవుల్నే కాదు, దాంతోపాటే బ్రాహ్మణుడైనా గోవు ఉంటేనే, గోవు ద్వారానే బ్రాహ్మణుడు మళ్ళీ పైలోకాల్లో ఉన్న దేవతల యొక్క హవిస్సు ఇవన్నా వారికి ఆహారం పెట్టాలంటే, దేవతల ఆహారం కూడా మళ్ళీ బ్రాహ్మణుడు ఇవ్వాలంటే గోవే మూలం. గోవుని రక్షిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. అంటే స్థితి, భూమి స్థితి. అదే చెప్పేది. ఆయన వచ్చింది భూదేవి కోసం. భూదేవి అంటే లక్ష్మీ స్వరూపమే. గోవుకే భూమిని గుల్లబాధ్యతన ఉంది. అందుకే ఆయన వచ్చాడా? భూదేవి కోసం ఆయన వచ్చాడు. గోవుని కాచాడు. గోవు ఏం చేసింది? ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని పాలిచ్చేసింది కదా. ఆయన ఆకలి తీర్చింది. మరి ఆకలి తీర్చినప్పుడు దాని సంరక్షణార్థం, దాని రక్షణార్థం లేచి వచ్చాడు. దానికి తగలవలసిన దెబ్బ ఆయన నుదుటికి తగిలి అంత ఎత్తున లేచింది.
వెంకటేశ్వర స్వామిని మనం కొలిచామంటే గోవుకి వినయంతో నమస్కారం చేయడం వచ్చేది చేయాలి, గోవుని ప్రేమించడం చేయాలి. మరి భూదేవి కోసమే కదా ఆయన వచ్చింది. వచ్చినప్పుడు మరి అమ్మ ఏం చేసింది? ఆయన్ని చూడటానికి వచ్చింది, ఆయన్ని కలవాలి కదా, ఆవిడ కోసమే కదా వచ్చింది. భూదేవి అంటే భూదేవే. గోవు ద్వారానే భూమి సస్యశ్యామలమైంది. భూమిలో కొన్ని కోట్ల జీవరాశులు భూమి గుల్లబారాలంటే గోవు తప్ప ఇంకొక మార్గం లేదు. మరి ఆవిడ కోసం ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చూడటానికి ఆవిడ రావాలిగా. వస్తే ఏమయ్యిద్ది? ఆయన కళ్యాణం అయ్యిద్దా? మన కళ్యాణం, జగత్ కళ్యాణం. పంట పండితే తినేది ఎవరు? మనమే కదా. ఆయన నువ్వెవరు అని అడిగితే బలానుజ. బలానుజ అంటే ఈయన ఏమైనా తప్పు చేస్తే బలరాముడు తమ్ముడు అంటే ఆయన తీసుకురండి. వచ్చిన తర్వాత వరాహ క్షేత్రంలో నువ్వెవరు అని అడిగితే కూడా ఆయన చెప్పింది అదే, కృష్ణుడిని నేను. బలరాముడు ఏం చేస్తాడు? బలానుజుడిని అంటే బలరాముడు ఏం చేస్తాడు? నాగలి తెస్తాడు. నాగలి తెస్తే భూమిని పంటకి చదును చేస్తాడు. ఆ గీతే సీత. నాగలితో గీసే గీతే సీత. ఆ గీతలో ఏమి నాటాలి? రామనామ బీజాలు నాటాలి. నాటితే అది ఇచ్చిద్ది పంట. మోక్షం అనే పంటతో సహా అన్ని పంటలు అదే ఇచ్చింది. అందుకే లక్ష్మీదేవి ఎక్కడుంది అంటే, మనం అనుకుంటాం కదా లక్ష్మీదేవి వేరు, విష్ణువు వేరు, భూదేవి వేరు. సృష్టి స్థితి లయ. సృష్టించడం అంటే ఒక కారణాన్ని పెట్టడం. ఆయనే నారాయణ నారాయణి. అందుకే ఆయనకి అలంకారం అంటే పిచ్చి ఇష్టం. నుంచున్న శ్రీరామ కామాక్షి ఆయన. శివయ్యలో సగభాగమే ఆయన. అదే చిన్నగా ఆ సగభాగం వచ్చి ఏం చేసింది? స్థితి కదలికలు. సృష్టి అంతా ఆయన చేస్తాడు. బ్రహ్మదేవుడు పుట్టాడంటే ఎవరికి పుడతాడు బ్రహ్మదేవుడు? ఆయనే సృష్టి. ఆయన స్థితి. వీళ్ళకింత ఇవ్వాలి, వీళ్ళకింత ఇవ్వాలి, వీళ్ళింత ఉండాలి, వీళ్ళింత ఉండాలి, వీళ్ళ స్థితిలో ఉండాలి, వీళ్ళ స్థితిలో ఉండాలి. ఏం చూసి ఇచ్చింది ఆవిడ? ఇలా పెట్టింది చూసిచ్చింది. అందుకే దానం వల్ల సంపద పెరిగిద్ది. దాస్తే సంపద పెరగదు, దానం వల్ల సంపద పెరిగిద్ది. మనం నేర్చుకున్నాం కదా పద్యాలు, ఎప్పుడో అవి నీతి సూక్తులు అంతే. అవి చిన్న చిన్న లైన్లే. ఇప్పుడు సృష్టి స్థితి లయం ఎవరు? శివుడా? నా ఆలోచనకి తోచింది భూదేవి. భూదేవే కదా. స్థితి కూడా భూదేవే. ఆవిడే లక్ష్మి. భూమిలో ఉన్న అన్ని సంపదలు మనకి వచ్చి మనం అనుభవించడమే లక్ష్మి. అట్లా ముఖ్యమైన మొట్టమొదటి లక్ష్మి ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు దేనికి దేనికి సంబంధాలు? గోవుకి, భూమికి, భూమిలో పడే పంటకి, వీటి కోసం వచ్చిన గోవిందుడికి ఆరోగ్యమే మహాభాగ్యం. భాగ్యం ఉంది, ఆయన గురించి తెలిసింది, ఆయన గురించి అర్థమైంది, ఆయన్ని కొలిచాము, ఆయన్ని కలిచాము, రామనామ బీజాలు నాటాము, వాటి వల్ల తిన్న ఫలితాలు తిన్నాము, పండిపోయాం. ఎక్కడ లయం అవ్వాలి? మళ్ళీ అప్పుడు వచ్చింది భూదేవి. నువ్వేమన్నా ఇవ్వు తీసేసుకునిద్ది. ఇంత కూడా ఆవిడ వాసన కూడా మారదు. ఆవిడలో ఎన్ని కలిపేసాం మనం. గంధవతి, ఆవిడ పేరు గంధవతి. అంటే అంతే సువాసన. ఎంత సువాసన, ఎన్నన్నా కలుపు, ఆవిడ కదలదు. ఆవిడ అలానే నిలబడిపోయింది. అన్నీ లయం చేసేసుకునేది. నువ్వు ఏదన్నా ఇచ్చేసేయి, పూజ చేసుకునేది. దాన్ని మార్చి నీకు కావలసిన విధంగా ఇచ్చేసింది. నీకు ఏది కావాలన్నా మళ్ళీ ఆవిడలో నుంచే వచ్చింది. నీకు కావాల్సిన పండు ఆవిడలోనే, నీకు కావాల్సిన కారుకు కావాల్సిన పెట్రోలు ఆవిడకే, నీకు కారుకు కావాల్సిన ఇనుము ఆవిడే ఇవ్వాలి. అన్నీ ఆవిడే ఇచ్చేసింది. మనం అనుకుంటాం వెంకటేశ్వర స్వామి వేరు, లక్ష్మీదేవి వేరు, భూదేవి వేరు, శ్రీదేవి వేరు, భూదేవి వేరు. ఆయన వదిలేసి ఆయన ఎన్ని రామనామ బీజాలు నాటితే ఒకసారి అసలైన పంట పండింది. ఈ పంట తింటే ఆఖరిది మోక్షం అనే పంట కూడా రామనామ బీజాల ద్వారానే వచ్చింది. అప్పుడు ఆవిడే లైన్ చేస్తుంది. ముగ్గురు వేరు వేరు కాదు. మనం అనుకుంటాం కదా వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి. ఆ ముగ్గురు ఒకటే. సృష్టి స్థితి లయ మహామాయ మహాత్రిపుర సుందరి వచ్చేసిందా? అది నాకు తెలియదు ఈ క్షణం ఇదవుతుందని ఇలా చెప్తానని. ప్రచోదయా ప్రకృతి అంతే కదా. ఇది తెలీదు, ఇది చేయడము తెలీదు. ప్రకృతి.
జై శ్రీ